బాలిక విద్యకు మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా వితంతు వివాహాలు కందుకూరి వీరేశలింగం పంతులు చేసిన కృషి శ్లాఘనీయమని యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక బోట్ క్లబ్ వద్ద గల కందుకూరి వీరేశలింగం విగ్రహం వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జేవీవీ ప్రధాన కార్యదర్శి వర్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి కేఎంఎంఆర్ ప్రసాద్, దళిత ఉద్యమ సీనియర్ నేత ఐతబతుల రామేశ్వరరావు, పెన్షనర్స్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, జేవీ కార్యదర్శి యుఎస్ఎన్ రెడ్డి, వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి ప్రభాకర్ వర్మ, కేఎంఎంఆర్ ప్రసాద్ మాట్లాడుతూ బాలిక విద్యకు మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా వితంతు వివాహాలకు వీరేశలింగం కృషి చేశారని, అవినీతి రహితంగా ఉంటుందనే ఉద్దేశంతో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారని, అమావాస్య రోజున ఉద్యోగంలో చేరి వారి ప్రవచించిన దానినే ఆచరించి చూపారని, అప్పటి సమాజంలో ఉన్న మూడు నమ్మకాలకు, మూడు ఆచారాలకు వ్యతిరేకంగా నిలబడి అప్పటి సమాజంతో నిరంతరం ఘర్షణ పడ్డ గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, నవయుగ వైతాళికుడు వీరేశలింగం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నగర శాఖ అధ్యక్షులు ఆలపాటి శ్రీనివాస్, జేవీవీ కార్యదర్శులు ఎన్వి పద్మావతి, బీవీవీ సత్యనారాయణ, ఎం రామకృష్ణ, సిఐటియు నాయకులు మలకా వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, పలువెల వీరబాబు, జేవీవీ నాయకులు చింతపల్లి సుబ్బారావు, డాక్టర్ వేదుల సురేష్, పి మధుకుమార్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అవసరమంటే ఈవేళ ఆధునిక కాలంలో ఒక ప్రేమ జంట రాజస్థాన్లో హైకోర్టుకి వెళ్ళి, అయ్యా మేము కులాంతర వివాహం చేసుకున్నాం, మాకు రక్షణ కల్పించండి అంటే, మేము రక్షణ కల్పించలేమని హైకోర్టు చెప్పింది. ఆ రోజు కందుకూరి వీరేశలింగం మా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చి అద్దె డబ్బులు ఆయనే కట్టి, రేషన్ కూడా ఆయనే చేసి, పిల్లలు పుడితే పిల్లలను కూడా ఆయనే సాకట్టి. ఆధునిక ప్రభుత్వాల కన్నా వీరేశలింగం ఎంత గొప్ప. 172 సంవత్సరాల కిందట పుట్టాడు ఆయన. 106 సంవత్సరాలు చనిపోయింది. దెయ్యాలు లేవన్నాడు. శ్మశానానికి వెళ్ళాడు. ఇప్పుడు రాత్రంతా కూర్చున్నాడు, దెయ్యాలు ఏమన్నా కనపడతాయేమో, ఎక్కడ కనపడలా. మనకు పెద్దాపురంలో అడ్డుకొట్టిన మొన్న దెయ్యాలు కనపడుతున్నాయి, తెల్లగా మనిషి వచ్చేస్తున్నాడు. భయభ్రాంతులు అయిపోయి తెల్లవారులు లైట్లు వేసుకుని కుర్రోళ్ళు అందరూ కర్రలేసుకు తిరిగేయారు. ఎక్కడికి పోతున్నాము, హింసలి సిగరెట్ పాదాలు కోరం లేని ఆయన పెద్దనంటాడు. కందుకూరి ఎందుకు అవసరం? ఈ రోజుకి ఆయన రాసిన పుస్తకాలు ఎవరన్నా రాయగలరా? ఆయన నిలబడినట్టుగా ఎవరన్నా నిలబడగలరా? కందుకూరి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈవేళకి మనం ఆరాధిస్తున్నాం. ఇదివరకు కమ్యూనిస్టులు మీటింగ్ పెడితే, తొలితరం కమ్యూనిస్టులు బురదాన్ని కందుకూరి ఫోటోలు పెట్టి వాళ్ళకి నివాళులు అర్పించిన తర్వాత మీటింగ్ స్టార్ట్ చేసేవారు. అంతేకాదు, ఈవేళ బురదాల సాహిత్యాన్ని, కందుకూరి సాహిత్యాన్ని ఎక్కువగా ఆదరించిన వాళ్ళు కూడా కమ్యూనిస్టులే. కానీ క్రమక్రమంగా ఒక జన విజ్ఞాన వేదికే పరిమితి అవుతుంది. కానీ ఈవేళ అది కాదని మన వాళ్ళందరూ వచ్చారు. చాలా శుభపరిణామం. మిత్రులారా, కందుకూరి గురించి చాలా విషయాలు ఆయన ఏది చూడకుండా, తెలుసుకోకుండా ఏమి చేయాల. అసలు శరీర ధర్మశాస్త్రాన్ని రాసి ముందు మేక గుండెకాయల్ని పోసి దాన్ని ఎలాగున్నాయో పరిస్థితి చేశాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి శవ పరీక్షలు చేసి ఆ పోట్లన్నీ చూసి శరీర ధర్మశాస్త్రం రాశాడు. అలాగే మొదటి నవల ఆయనే రాశాడు, ప్రవచనాలు రాశాడు. తనకేం ప్రజలందరికీ అప్పగించిన గొప్ప వ్యక్తి కందుకూరి. మనందరం స్మరించుకోవడం. కొత్త పని పోయే కొత్త పోటీలకి కాదు, విదేశాలకు కాబట్టి ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులందరూ గర్వపడవలసిన విషయం ఏంటంటే, ఆయన వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అక్కడ అవినీతిని భరించలేక, అవినీతి లేని ఉద్యోగం అంటే ఉపాధ్యాయులు దాన్ని వెళ్తానని చెప్పి ఇట్లాగే చెప్పినట్టు అందరూ వద్దని వారించినా కానీ మన జిల్లాతో ఏంటంటే కోరంగిలో ఆయన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేది. సైనిక సంఘంలో ఉండే దురాచారాలని రూపుమాపడం కోసం పనిచేశాడు. దానికోసం భౌతిక దాడిని ఎదుర్కొన్నాడు. ఆయన్ని కొట్టడం కోసం కాపలా కాస్తే ఆయన్ని కాపలా కాసింది విద్యార్థులు. ఇది ఎస్ఎఫ్ఐఆర్ చెప్పుకోవాలి. ఆయనకి రక్షణగా నిలిచింది. ఆనాడు ఆయన విద్యార్థులు రక్షణగా నిల్చున్నారు. ఇంకా సిద్ధాంతపరంగా కూడా తను చేసే పని, అవతల పక్క కొక్కొండ వెంకటరత్న గారు ఇలాంటి వాళ్ళు విధవా వివాహాలు వినాశనం, అది అరిష్టం.
అలాంటి పని వీరేశలింగం చేస్తున్నాడంటే విధవా వివాహాలు, వితంతు వివాహాలు శాస్త్రసమ్మతం అని చెప్పి తన వాదన ద్వారా, తన పాండిత్యం ద్వారా నిరూపించి వాళ్ళకి అడ్డుకట్టే పరిస్థితి. సమాజంలో విశ్వాసాలకి భిన్నంగా నడవడం ఎంత కష్టమో ఈరోజు మనం చూస్తున్నాం. ఒక భావాన్ని వ్యక్తపరిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే జైల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆనాడు ఉండే ఆచారాలకి, సంఘం ఆమోదించిన ఆచారాలకు వ్యతిరేకంగా నిలబడడం అంటే చాలా పెద్ద సాహసమే వీరేశలింగం గారు ఆ రోజు చేశాడు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సామ్రాజ్యం, ఆయన ఇంతకాలనీ సమాజం, ఆస్తులు, ఆయన ఇల్లు కానీ, వీటీ కాలేజీ, వీటీ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, వీటీ హై స్కూల్, ఇవన్నీ చూసినప్పుడు ఒక వ్యక్తి ఎంత సాధించాడంటే ఇప్పటికీ కూడా ఆయన స్ఫూర్తినిచ్చే పరిస్థితి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం అనేది మన కర్తవ్యంగా జనవిజ్ఞాన వేదిక ఆ పని ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఆ కృషిలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ